చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏం జరుగుతోంది? డీజీసీ అధికారులు రాత్రి నుంచి కూడా కంటిన్యూస్గా అక్కడ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఏవియేషన్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం అక్కడ సినారియో ఏంటి, ఏం చూస్తున్నారు మీరు? ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు సంబంధించి బ్రిటిష్ సంబంధించినటువంటి సివిలేషన్ అధికారులు వచ్చారు. అమెరికాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే బోయింగ్ అమెరికన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రమాదం కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. డీజీసీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఏవియేషన్ సిస్టమ్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది, ఐకావో. సో ఇలా చాలా ఏజెన్సీస్ వచ్చాయి. కానీ ఎవరు వచ్చినా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వాల్సింది మాత్రం డీజీసీఏనే. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చే లోపు ఎంతో కొంత సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రాత్రి మొత్తం కూడా ఉదయం 2 గంటల వరకు చాలా విషయాల్ని సేకరించారు, చాలా ఆధారాలని సేకరించారు. బ్లాక్ బాక్స్, అదేవిధంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు కూడా ఫ్లైట్ లో టేల్ ఎండ్ లో ఉన్నటువంటి ఈ టేల్ పాయింట్ వద్ద ఉంటాయి. ఆ టేల్ పాట్ లో ఉంటాయి. అది సేఫ్ గా ఒక బిల్డింగ్ పైన ఇరుక్కుంది. మనం చూస్తే 3 బిల్డింగ్ల అవతల మనకు జూమ్ చేస్తే కనిపిస్తుంది. 4th బిల్డింగ్ దగ్గర టేల్ సంబంధించినటువంటి పార్ట్ ఉంది కాబట్టి సేఫ్ గానే ఉంది. దాంట్లోంచి వాటిని రికవరీ చేశారు. కానీ వాటిని డీకోడ్ చేయాలంటే బోయింగ్ కి సంబంధించినటువంటి టెక్నికల్ టీం హెల్ప్ అవసరం. సో ఆ టెక్నికల్ టీం హెల్ప్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. సో డీజీసీఏ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఒక గ్రాఫిక్స్ సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, ఏ లైన్ లో ఏ లెవెల్లో అది లిఫ్ట్ అయిపోయింది, పవర్ ఎక్కడ ఆగిపోయింది, ఏ స్థాయి నుంచి మళ్ళీ కింద పడిపోయింది. 600 ఫీట్ల వరకు ఫ్లై అయిందని చెప్తున్నారు. 600 ఫీట్ల నుంచి తెలియదు కింద పోయిందా లేకపోతే, ఎందుకంటే ఫ్లైట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ చాలా మందికి తెలియదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం 2 ఇంజన్లు ఆన్లో ఉంటాయి. 2 ఇంజన్ల నుంచి మ్యాక్సిమం పవర్ తీసుకుంటారు. అది బోయింగ్ 787 లాంటి హై కెపాసిటీ తీసుకెళ్లేటువంటి ఫ్లైట్స్కి ఇంకా చాలా ఎక్కువ పవర్ అవసరం. సో వెళ్ళేటప్పుడు 4000 to 5000 ఫీట్ వరకు చాలా హై పవర్తో వెళ్తాయి. ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత గ్రావిటీ పవర్ కొంచెం తగ్గిన తర్వాత పవర్ తగ్గిస్తూ ఇంకా కొంత ఎయిర్కి సంబంధించినటువంటి విండ్ ఎనర్జీ దానికి తోడవుతుంది, వింగ్స్కి సంబంధించినటువంటి ఎనర్జీ కూడా తోడవుతుంది. సో దీంతో ఫ్లైట్ సాఫీగా వెళ్తుంది. ఒక 6000 ఫీట్ల తర్వాత, కనీసం 2000 ఫీట్ల తర్వాత ఇంజన్లు ఫెయిల్ అయిపోయినప్పటికీ కేవలం వింగ్స్ ఎనర్జీతో వాటిని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా సేఫ్గా ఎక్కడో దగ్గర ల్యాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదం ఇంత జరిగే ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ 600 ఫీట్స్ వరకే ఫ్లైట్ వెళ్ళగలిగింది. ఆ తర్వాత సడన్గా కుప్పగూలిపోయింది. కొంచెం దూరంలోనే ఎయిర్పోర్ట్ మనకు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే లోపే, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే కుప్పగూలిపోయింది. కుప్పగూలిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఆ బిల్డింగ్స్ పక్కనే ఇంత ఖాళీ ప్లేస్ ఉంది. అంటే కేవలం ఒక 2 సెకండ్లు కనుక ఫ్లైట్ కొంచెం ముందుకొచ్చి ఉంటే, అదే ఫోర్స్తో కొంచెం ముందుకు వచ్చి ఉంటే ఎంటీ ప్లేస్లో పడేది. ప్రమాద తీవ్రత చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా చెట్లు ఉన్నాయి, గ్రీనరీ ఉంది, కొంత ప్రమాద తీవ్రత తగ్గేటువంటి. ఇక ఫ్లైట్ మనం చూస్తున్నాం, ఫ్లైట్ వెళ్తున్నటువంటి హైట్ని మనం చూస్తున్నాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే 500 to 600 ఫీట్స్ వరకే ఉంది. అంటే ఎయిర్పోర్ట్ ఎంత దగ్గర ఉందో మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకు ఇక్కడ పడిపోయింది, ఎంత స్పీడ్తో వచ్చింది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి పడిపోయింది అనేది చూస్తున్నారు. కాక్పిట్ రికార్డర్లో దాంతోపాటు ఏటీసీకి జరిగినటువంటి కమ్యూనికేషన్స్లో నో థ్రస్ట్, నో పవర్ లూజింగ్ అనే 3 వర్డ్స్ని పదే పైలట్స్ యూజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇంజన్స్ పనిచేయకపోవడం, ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది అనేది ప్రాథమిక అంచనా. పైలట్ కూడా అదే కమ్యూనికేట్ చేశాడు. ఇక మిగిలింది ఫ్లైట్కి సంబంధించిన ఫ్లైట్ కండిషన్ చూడాలంటే 2 కీలకంగా ఉంటాయి. ఒకటి లాక్ షీట్స్. ఓకే, బాడీని అక్కడి నుంచి కంప్లీట్గా షిఫ్ట్ చేసేసారా? ఫ్లైట్లో చనిపోయిన 241 మందిని, అలాగే ఆ బీజే హాస్టల్ భవనంలో చనిపోయిన 24 మందిని మొత్తంగా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారా? అలాగే హాస్టల్లో ఉన్న ఇంకా మెడికల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఇంకా ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు? ఈ హాస్పిటల్ దగ్గర విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో బంధువులంతా కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు DNA టెస్ట్లు అయితే కానీ అది కంపేర్ చేసి మాత్రమే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ నిన్న రాత్రి 11 గంటల వరకు అంతా కూడా షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్న క్యాజువాలిటీస్ని, డెడ్ బాడీస్ని, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొంత బాక్స్ లో బిల్డింగ్ కలర్ చూస్తే వెనకాల ఒక కలర్, ముందు ఒక కలర్. ముందంతా బ్లాక్ అయిపోయింది, వెనకాలంతా వైట్ ఉంటుంది. సో ఆ బిల్డింగ్ మొత్తం 5 floors బిల్డింగ్ వరకు ఆ మంటలు వ్యాపించాయంటే అర్థం చేసుకోవచ్చు. లోపల చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 250 మెంబర్స్ మెడికో ఫ్యామిలీస్ లోపల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సేఫ్ గా రెస్క్యూ చేసి ఇక్కడ నుంచి పంపించారు. కొంతమంది
ఫ్యూయల్ తో జెట్ ఫ్యూయల్ ఉంటుంది దాంట్లో. ఫ్లైట్స్ కి వాడేటువంటి జెట్ ఫ్యూయల్ చాలా ఫ్యూయల్తో జెట్ ఫ్యూయల్ ఉంటుంది దాంట్లో. ఫ్లైట్స్కి వాడేటువంటి జెట్ ఫ్యూయల్ చాలా ఫ్లేమబుల్ ఉంటుంది, చాలా ఘాటుగా వాసన కూడా వస్తుంది. అదంతా లంగ్స్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. 241 మంది ప్యాసింజర్స్ ఎవరైతే ఫ్లైట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ మృతదేహాలను ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. ఇక్కడటువంటి సివిల్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రూమ్లో అవన్నీ కూడా ఉన్నాయి. ఇక మెడికోస్ కొంతమందిని ఈ హాస్పిటల్లో, కొంతమంది పక్కనటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్క హాస్పిటల్స్లో ఉన్నారు. డెడ్ బాడీస్ మాత్రం ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా సివిల్ హాస్పిటల్లోనే భద్రపరిచారు. వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నారు. నేను రాత్రి చాలామంది చేరుకున్నారు, ఎందుకంటే అందరూ అహ్మదాబాద్ నుంచే ఫ్లై అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్, కుటుంబాలకు సంబంధించినటువంటి పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి డిఎన్ఏ తీసుకుంటున్నారు. వాళ్ళని డెడ్ బాడీకి మ్యాచ్ అయితే కనుక ఆ డెడ్ బాడీని అప్పగిస్తారు. ఇక ఫారినర్స్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పోర్చుగీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళ డెడ్ బాడీస్ అన్ని కూడా ఆయా దేశాల హై కమిషనర్లకు అప్పచెప్తారు, డిఎన్ఏ రిపోర్ట్ తో సహా. సో ఇది ప్రాసెస్ జరిగేది. ఇక మెడికోల్ అంటే ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు. మెడికోల్లో చాలా దారుణమైన విషయం ఏంటంటే ఫ్లైట్ మీద పడడం వల్ల చనిపోయిన వాళ్ళకంటే మంటల్లో కాల్పోయిన వాళ్ళే ఎక్కువ. గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ 3 బ్లాక్లకు సంబంధించి మెస్లు ఉన్నాయి. ప్రతి బ్లాక్ లో 3 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాక్ లో మెస్లు ఉన్నాయి. భోజనం చేయడానికి వచ్చిన టైంలో కొంతమంది కింద బండి పార్క్ చేసి వస్తున్న టైంలో కొంతమంది వెహికల్ బయటకు తీస్తున్న క్రమంలోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. కింద పడి చనిపోయిన వాళ్ళకంటే ఒక్కసారిగా మెస్ రూమ్ లోకి మంటలు వెళ్ళడము, బ్రీత్ ఆగకుండా కాలిపోయి చనిపోయిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. ఇంకా కొంత సీరియస్ కండిషన్ లో 5-6 మెంబర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బ్యాక్ టు ఇన్వెస్టిగేషన్. ఇంతకుముందు చెప్తున్నాం, ఇన్వెస్టిగేషన్ లో తర్వాత స్టెప్ లో చాలా కీలకంగా మారనుంది లాగ్ షీట్ అండ్ లాగ్ షీట్ అండ్ పైలట్కి సంబంధించినటువంటి చెక్ లాగ్. ఈ 2 షీట్స్. చెక్ లాగ్ అంటేనేమో ప్రతి పైలట్ ఫ్లై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫ్లైట్లో ఏమైనా లో ఏదైనా ప్రాబ్లం, ప్యాసింజర్స్ ఏమైనా కంప్లైంట్ చేశారా, వీటన్నిటిని చెక్ లాగ్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసి ఆయన ఫ్లైట్ దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక లాగ్ షీట్ అది ఫ్లైట్ తో క్యారీ అవుతుంది. ఫ్లైట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానికి సంబంధించినటువంటి లాగ్ షీట్ ఉంటుంది. ఆ లాగ్ షీట్ లో ఫ్లైట్ కి సంబంధించి పైలట్ చెప్పిన అంశాలని, పైలట్ చెప్పినటువంటి కంప్లైంట్ ని లేకపోతే సూచనల్ని ఇంజనీర్స్, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఏవియేషన్ ఇంజనీర్స్ ఏమైనా రెక్టిఫై చేశారా, రెక్టిఫై చేసిన తర్వాత ఫ్లైట్ కండిషన్ ఏంటి, ఫ్లైట్ ఎన్ని ఎయిర్ అవర్స్ అప్పటికి పూర్తి చేసుకుంది, ఎక్కడెక్కడికి జర్నీ చేసింది, ఆ వివరాలన్నింటి కూడా లాగ్ షీట్ లో ఉంటాయి. ఇవి 2 చాలా కీలకంగా మారాయి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో. లాగ్ షీట్ అయితే ప్రైమరీలో చేర్చబోతున్నారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లాగ్ షీట్ మొత్తం 2011 నుంచి ఇప్పటి వరకు ఫ్లైట్ ఎన్ని అవర్స్ జర్నీ చేసింది, ఎయిర్ అవర్స్, దాంతోపాటు ఎప్పుడైనా రిపేర్స్ చేశారా, ఏమైనా ఇంజిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఫ్యూయల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా, కాక్పిట్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా, ఎప్పుడైనా బర్డ్ ఢీకొనడం జరిగిందా, ఇవన్నీ కూడా పూర్తిగా లాగ్ షీట్స్ లో ఉంటాయి కాబట్టి వాటిని అధ్యయనం చేస్తారు. రాకేష్, బ్లాక్ బాక్స్ ఏదైనా దొరికిందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుతూ ఉన్నాయా? అలాగే ఏటీసీకి మేడే కాల్ ఎప్పుడు వెళ్ళింది, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఎంత సమయం పట్టింది, వీటికి సంబంధించి ఏటీసీ ఏం చెప్తోంది? ఫస్ట్ మీరు అడిగిన బ్లాక్ బాక్స్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ 2 కూడా ప్రతి ఫ్లైట్లో టెయిల్ పార్ట్లో ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్లో చూసాము. ఫ్లైట్ టెయిల్ పార్ట్ వచ్చేసి ఒక బిల్డింగ్ మీద ఇరుక్కుంది. ఆ తర్వాత క్యాబిన్ మొత్తం, ప్యాసింజర్స్ కూర్చునే క్యాబిన్ మొత్తం కూడా హాస్టల్ బిల్డింగ్ మధ్యలో పడిపోయింది. సో అది 2 కూడా, ఇటు వాయిస్ రికార్డర్ అండ్ బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ 2 కూడా సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వాటిని డీజీసీఏ స్వాధీనం చేసుకుంది, కానీ అధికారికంగా ఇప్పటికీ ప్రకటించలేదు. వాటిని ఓపెన్ చేయాలంటే, డీకోడ్ చేయాలంటే కనుక బోయింగ్, అదేవిధంగా జీఈ, జనరల్ ఎలక్ట్రానిక్స్, ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి హెల్ప్ అవసరం. ఎందుకంటే బోయింగ్ ఫ్లైట్ తయారు చేస్తుంది, దాంట్లో ఇంజన్స్ మాత్రం జనరల్ ఎలక్ట్రానిక్స్, జెనెక్స్ పేరుతో వాళ్ళు తయారు చేస్తారు. సో ఈ 2 కంపెనీలు ఇక్కడికి రావాల్సి ఉంటుంది, లేకపోతే వీటిని అక్కడికి పంపించాల్సి ఉంటుంది, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ వైర్లెస్ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. ఇక రెండోది ప్యాసింజర్కి సంబంధించినటువంటి ఇష్యూ. దాంతోపాటుగా ఇవి డీకోడ్ చేసిన తర్వాత ఏం బయటపడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక మేడే కాల్, లాస్ట్లో పైలట్ ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇచ్చినటువంటి కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత
600 ఫీట్స్కి వెళ్ళిన తర్వాత కానీ ఇంజన్స్ కంప్లీట్గా పనిచేయకపోవడం, పవర్ రాకపోవడం అదంతా జరిగింది. అక్కడి నుంచి కూలిపోవడం కేవలం 10-15 సెకండ్ లోపే జరిగింది. అక్కడ నుంచి ఇంకా ర్యాపిడ్గా కింద పడి గ్రావిటీ ఫోర్స్ అప్పటికి ఇంకా ఆన్లోనే ఉంది. అంటే 1000-2000 ఫీట్స్ పోయిన తర్వాతే కొంత గ్రావిటీ ఫోర్స్ తగ్గుతుంది, గ్రావిటీ పవర్ తగ్గుతుంది. సో గ్రావిటీ పవర్ ఉంది. ఫ్లైట్ కూడా చాలా హెవీ లోడ్తో ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి నాన్ స్టాప్ లండన్కి వెళ్ళేటువంటి ఫ్లైట్. లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుడు కూడా ఫుల్ బోర్డు ఉన్నారు, ఫుల్ బోర్డు నిండి ఉన్నారు. దాంతోపాటు ఫ్యూయల్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో 1,20,000 లీటర్ల ఫ్యూయల్ పట్టేటువంటి ఫ్లైట్ అది బోయింగ్ 787. కానీ అంత ఫిలప్ చేయలేదు, 70,000 లీటర్స్ ఫిలప్ చేశారు. ఎందుకంటే పర్ అవర్ ఈ ఫ్లైట్ 5,400 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తుంది. అంత ఫ్యూయల్ బర్న్ అవుతుంది, జెట్ ఫ్యూయల్ అంత బర్న్ అవుతుంది. కాబట్టి వెళ్ళడానికి దాంతోపాటు ఒక 2 అవర్స్ ఎక్సెస్గా కొంత ఫ్యూయల్ని కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో అంత ఫ్యూయల్ వెయిట్ ఉంటుంది, దాంతోపాటు నార్మల్గా ఉండేటువంటి ఫ్లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే మనకి అంత హెవీ. ఆ టైంలోనే ఏటీసీకి ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ టవర్ లూజ్ అవుతున్నాం, టవర్ వెళ్ళిపోతుందనే కమ్యూనికేషన్ క్లియర్ గా ఏటీసీకి ఇచ్చారు. అదే లాస్ట్ వర్డ్స్ అని చెప్పండి. రైట్ రాకేష్, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. అది పరిస్థితి. సో ప్రస్తుతం బ్లాక్ బాక్స్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలపై డీజీసీ అన్వేషించాల్సిన అవసరం కనిపిస్తోంది. హాస్పిటల్ దగ్గర విజువల్స్ చూస్తాము. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి క్షతగాత్రుల గురించి, అలాగే ఈ బాడీస్కి పోస్ట్ మార్టం అట్ ది సేమ్ టైమ్ డిఎన్ఏ టెస్ట్లో వీటికి సంబంధించిన కార్వాయి చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా చాలామంది అక్కడికి చేరుకున్నారు. దాదాపుగా 1000 డిఎన్ఏ శాంపిల్స్ని ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఈ 240 బాడీస్ని వాళ్ళకి అప్పగించాలి అంటే కుటుంబ సభ్యులు అనేక మందిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లతోటి ఈ డిఎన్ఏ టెస్ట్లని సరిపోల్చిన తర్వాతే వాళ్ళకి బాడీస్ అప్పగించాల్సి ఉంటుంది. అది కాకుండా బ్రిటిషర్స్ ఒక 53 మంది ఉన్నారు, పోర్చుగల్ వాళ్ళు ఒక 7 ఉన్నారు, కెనడియన్ ఒకరున్నారు. సో వాళ్ళ బాడీస్ని అంతా కూడా వాళ్ళకి అప్పగించాల్సి ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ల అనంతరం. సో హాస్పిటల్ దగ్గర ప్రస్తుతము ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నాము.